ఆలీ గారు, ఎందుకండి నా కాళ్ళ మీద పడుతున్నారు? ఏంటండి ఇది? ఎందుకు ఏడుస్తున్నారు? మన బావుకి ఏం కాలేదు కదా, సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాం కదా, హ్యాపీగా బారసాల కూడా జరిగిపోయింది. మనం అనుకున్నట్టుగానే బాబుకి ఇందిరా పేరు కూడా పెట్టాం. మీరు ఎంత గొప్పవారండి, ఎంత మంచి మనసండి మీది. ఒకప్పుడు నేను చనిపోతానేమోనని నా మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఇందిరా గారికి ఇచ్చిన మాట కోసం నన్ను మీ భార్యగా నన్ను ఇంట్లో పరిచయం చేశారు. అప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నా కోసం మీరు ఎన్నో మాటలు పడ్డారు, నిందలు మోశారు. ఆఖరికి నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మీరేనని ఆ గండాన్ని కూడా దాటించారు. కడుపుతో ఉన్న నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రెనటల్ క్లాస్కి తీసుకువెళ్ళి బిడ్డ గురించి నాకు శిక్షణ ఇప్పించారు. చివరికి నా డెలివరీ రోజు బాబు నేను ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతుకుతామని డాక్టర్ చెప్తున్నా కష్టపడి మా ఇద్దరిని బ్రతికించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి. మీకు నాకు మధ్య రుణం ఏంటండి? మనం బాబుకి తల్లిదండ్రులు. మిమ్మల్ని బాబుని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అవునండి, ఆ బాధ్యతని దేవుడు అంత గొప్పగా నెరవేరుస్తున్నాడు. ఎప్పుడు కూడా బాబుకి ఇంద్రగారి పేరు పెట్టాలని మీరెంతో కష్టపడ్డారు. ఇంద్రగారి పేరు పెట్టడం బామ్మగారికి ఇష్టం లేదని అన్ని స్లిప్పుల మీద ఇంద్రగారి పేరు రాశారు. దానికోసం మీరు దెబ్బలు కూడా తిన్నారు. మీ నాన్నగారు కూడా మందలించారు. అందరి ముందు అవమానపడ్డారు. ఇదంతా బాబుకి ఇంద్రగారి పేరు పెట్టడం కోసమే కదా. మా కోసం మీరు ఎన్నో మాటలు అవమానాలు పడుతున్నారు. ప్రతి క్షణం మమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిడ్డ విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. బిడ్డ మీ సొంత బిడ్డ కాకపోయినా మీరు చూపించే ప్రేమ, ఆదరణ చాలా గొప్పగా ఉన్నాయి, అపురూపంగా ఉన్నాయి. అదేంటండి, తను నా బిడ్డ కాదంటున్నారు? వాడు నా బిడ్డేనండి. మీరు నా భార్య. నేను అలాగే అనుకుంటున్నాను. ఇది మనం సంతోషపడాల్సిన సమయం అండి. మన ఇంద్ర మనకి దూరం అవుతాడని ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు. బిడ్డ రూపంలో మనకెప్పుడూ దగ్గరగానే ఉంటాడు. ప్రతి క్షణం మనం ఇంద్రుని గుర్తు చేసుకోవచ్చు. కానీ బామ్మగారు, మీరు మా నాన్నమ్మ గురించి భయపడకండి. నేను ఇందాకే చెప్పాను కదా, మా నాన్నమ్మ ఏదో కోపంలో అలా అంటుంది, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాబుని ఇంద్ర అని పిలుస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందండి. మీరు కూడా చూస్తారు. ఆ రోజు నాకంటే ఎక్కువగా మీరే ఆనందపడతారు. మనకంటే ఎక్కువగా బాబుని ఇంద్ర ఇంద్ర అని నాన్నమ్మే పిలుస్తుంది. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నానండి. ఆ రోజు నేను ఉన్నా లేకపోయినా
బాబుని బామ్మగారు ఇంద్ర అని పిలవాలి. ఏంటండి ఏమంటున్నారు మీరు? ఉన్నా లేకపోయినా అంటున్నారేంటి? అది ఊరికే అన్నానండి. ఇంద్రగారిని దృష్టిలో పెట్టుకుని బామ్మగారు బాబు విషయంలో ద్వేషం పెంచుకోకుండా ఉంటే చాలు. ఇప్పటి వరకు నా ముని మనవడు అని మురిసిపోతున్నారు కదా, ఇక మీదట కూడా అలాగే ఉండాలి. మీరేం బాధపడకండి, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇంట్లో నాన్నమ్మకి తప్ప అందరికీ ఇంద్ర పేరంటే ఇష్టమే. త్వరలో ఆవిడ కూడా మారుతుందని చెప్పాను కదా, మారుతుంది. మీరేం బాధపడకండి. సరే, అందరూ ఎదురు చూస్తుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ ఇంద్ర. మీ జేజమ్మ కోరుకున్నట్టు నీ పేరులో రాజసం ఉట్టిపడుతోంది. ఆ దేవతలకు రారాజైన ఇంద్రుడి పేరు పెట్టారు నీకు. మీ జేజీ కల నెరవేర్చాలి. నువ్వు మహారాజు అవ్వాలి. లాంగ్ లివ్ ఇంద్ర, మీ జయజమ్మ పేరు నిలబెట్టు. రే గౌతమ్, ఇందాక ఆ వరాలు బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్తానన్నావు?